పగబట్టాడా అన్నట్లుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో వరదలతో నదులు పోటెత్తున్నాయి. మరోవైపు వారానికోసారి క్లౌడ్ బరస్లు కావడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాకుండా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని నదులు కూడా భారీగా వరదతో పోటెత్తున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో జనజీవనం తీవ్ర స్థాయిలో ప్రభావితమవుతోంది. జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్టులు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర సాయాన్ని కోరారు. అలానే రాష్ట్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. జమ్మూలో 2014-2019లో భయంకరమైన రోజుల తర్వాత ఈ పరిస్థితి ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. జమ్మూలో తావి నది వరద స్థాయి తగ్గినా కానీ చీనాబ్ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. అలానే కాత్రాలోని అర్ధకుమారి సమీపంలో మాతా వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగి పడడం అకస్మాత్తుగా చోటు చేసుకున్న వరదలతో 30 మంది మరణించగా 23 మంది గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పారామిలిటరీ, ఆర్మీ, వైమానిక దళ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ ఇదే తరహా వాతావరణం చోటు చేసుకుంది. మనాలిలో బియాస్ నది పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వరద నీరు ఉగ్ర రూపం దాల్చింది. పలు దుకాణాలు, ఇళ్లు కొట్టుకుపోగా భవంతులు కుప్పకూలాయి. హైవేలు కోతకు గురయ్యాయి. పలు నివాస ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.